19వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరూ వినండి. తీయగలిగితే చదువుకున్న వాళ్ళు మీ బైబిల్ తీసుకోండి. బైబిల్ తెచ్చారండి. అందరూ ఒకసారి బైబిల్ చూపించండి. మీరు తెచ్చాము అన్నవాళ్ళు మీ బైబిల్ చూపించండి. మరి తేనవారు మీకు బైబిల్ లేక తేలేదో ఉండే తేలేదో అది మీకే తెలియాలి. తెచ్చిన వారంతా బైబిల్ తీసుకోండి. ఓకే. 19వ అధ్యాయంలో 8వ వాక్యంలో ఏముందంటే, బుద్ధి సంపాదించుకొనివాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యము చేయవాడు మేలు పొందును అని ఉంది. ఎంతో మంచి మాట. ఏమండి, ఒకసారి మీరందరూ మీ నోటితో ఆ మాట చదువుకోండి. కదా, బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణానికి ఉపకారి, వివేచనను లక్ష్యము చేయవాడు మేలు పొందుతాడు. ఈ కాలంలో మనం చూస్తున్నాము, ఏ విధంగానైనా ఎలాగైనా ఏదో 4 డబ్బులు సంపాదించుకుంటే అంతే చాలు అన్నట్టుగా ప్రజలు ఉంటున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని వాక్యం మనకు, అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సమానం. 21వ అధ్యాయము 6వ వచనం సామెతలు. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును పొందుతారు. కదండి, ఈ వాక్యం కింద ఏది? సామెతలు 19వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నాం కదా, దాని కింద ఈ వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, లేక నోట్ చేయండి. బుద్ధి సంపాదించుకున్నవాడేమో తన ప్రాణానికి ఉపకారం అవుతాడు. అబద్ధాలాడి ధనము సంపాదించుకున్నవాడు కొనుట అనేది ఒట్టి ఊపిరితో సాటి, దాన్ని కోరుకునేవారు మరణాన్ని కోరుకుంటారు. అంచేత ఎవరు కూడా మరణాన్ని కోరుకోకూడదు, మనం మేలునే కోరుకోవాలి. దాని కొరకు మనం బుద్ధిని సంపాదించుకోవాలి. విజ్డమ్, జ్ఞానం. నిజంగా వాక్యంలో ఏమని ఉందంటే, అది పగడముల కంటే కూడా శ్రేష్టమైంది. నీ ఇష్ట వస్తువులు ఏవి కూడా దానికి సాటి కావు. దేనికి సాటి కావు? బుద్ధి, వివేచన, జ్ఞానము సంపాదించుకుంటే దానికి ఏది కూడా సాటి కాదు అన్నమాట. సో బుద్ధిని సంపాదించుకొనుము. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మీరు వినండి. బుద్ధిని సంపాదించుకొనుము అనే మాట. ప్రియులారా, అది లోకములో మనకి, ప్రాణులు ఉన్న దేశంలో మనకి అది దొరకదు. మరి ఎక్కడ సంపాదించుకోగలం దాన్ని? కొలస్సీ 2:3 దేవుని వాక్యం చెప్తుంది మనకు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు క్రీస్తునందే గుప్తమై ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఇది అంగళ్ళలో దొరికే సరుకు కాదు. ఇది డబ్బుతో కొనుక్కునేది కాదండి. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు యేసుక్రీస్తులోనే మనకు దొరుకుతాయి. మీకు వాక్యం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి.
ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయం 13వ వచనములో చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరము. అండి, చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమండి. చీకటిలో నడిస్తే నువ్వు పడిపోతావు, ప్రమాదం అవుతుంది. అలాగే బుద్ధి లేకపోతే కూడా, బుద్ధిని సంపాదించుకోకపోతే కూడా నీ జీవితం అలాగే అవుతుంది. అందుచేత బుద్ధిని సంపాదించుకోనాలి. హల్లెలూయా. కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. మనం 107వ కీర్తనలో 17వ వచనం చదువుకున్నట్లయితే, బుద్ధి లేకపోవటం వల్ల, లేక బుద్ధిహీనంగా ప్రవర్తించటం వల్ల ఏమి వస్తాయి? బాధలు వస్తాయి. బాధలు తెచ్చుకుంటారు. 107 కీర్తనలో 17వ వచనం అది వినండి. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత బాధ తెచ్చుకుంటారు. కొందరి జీవితంలో బాధలు ఎలా వచ్చి పడతాయి వారి మీదకి, ఇంటి మీదకి? దుష్ట ప్రవర్తన వల్లే, బుద్ధి లేకుండా ప్రవర్తించినందువల్లే బాధలు వచ్చి పడతాయి. అవి ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, అప్పులు బాధలు కానివ్వండి, అనారోగ్యం కానివ్వండి, కోర్టు కేసులు కానివ్వండి, కొన్ని ఇబ్బందులు కానివ్వండి, బుద్ధి లేకపోవటం వల్లే బాధలు కలుగుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియులారా, అందుచేతనే ఇంకా బుద్ధి లేకపోవడం వల్ల, బుద్ధి లేని తనం వల్ల చాలా అనేక అనర్థాలు మనిషి జీవితంలో అనుభవించవలసి ఉంటుంది. అందుకనే 32వ కీర్తనలో దేవుని వాక్యం మనకు చెబుతుంది కదండి, బుద్ధి జ్ఞానములు లేని కంచర గాడిదల్లాగా, గుర్రాలలాగా ఉండవద్దు అని. ఎంత మంచి మాటలు. గుర్రాలకి బలం ఉంటుంది కానీ ఏముండదు? బలం ఉంటుంది కానీ బుద్ధి ఉండదు. ఈ కంచర గాడిదలకి బలం ఉంటుంది కానీ బుద్ధి ఉండదు. అలా మీరు ఉండవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బలము కంటే జ్ఞానము గొప్పది. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఎంచబడతాడు. అందుచేత ఈ బుద్ధిని సంపాదించుకొనుము. స్తోత్రం. హల్లెలూయా. యేసు క్రీస్తు లోనే ఈ బుద్ధి జ్ఞానాలు కలవు. ఆయనలోనే గుప్తమై ఉన్నాయి. ఈ రోజున లోకంలో ఎన్నో కలిగిన వ్యక్తులు ఉన్నారు. కానీ యేసు క్రీస్తునందున్న పరిశుద్ధులే వారు కలిగి ఉన్న వాటికంటే విలువైన దానిని కలిగి ఉన్నారు. అదేంటో తెలుసా? బుద్ధి, జ్ఞానం. స్తోత్రం. హల్లెలూయా. లోకములో జీవించే వారికి ఏమైనా ఉండొచ్చు, కానీ వాటన్నిటికీ మించింది ధనము కంటే, వెండి బంగారాలు, ఆస్తుల కంటే, ఇక అన్నిటికంటే కూడా శ్రేష్టమైంది బుద్ధి. అందుకే మీరు చూడండి, ఒక యేసుక్రీస్తునందున్న నిజమైన పరిశుద్ధుని జీవితానికి దేవునిలో లేని లోకములో ఉండే వ్యక్తులకి తేడా గమనించండి. నీకెన్నో ఉండొచ్చు కానీ బుద్ధి లేకపోతే అది నీ ప్రాణానికి ఉపకారం కాదు, అది నీకు మేలు కాదు. బుద్ధి లేకపోతే అవేవి నీకు మేలు కాదు. అందుకే బుద్ధిని సంపాదించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్.
మీకు వాక్యములో గుర్తు చేస్తాను. పరిశుద్ధ గ్రంథములో మనం అనేక మార్లు చదువుకున్న విషయం అది. ఒక సంపన్నుడైన తండ్రి ఉన్నారు. ఆ తండ్రి ఇంట్లో సకల సుఖాలు, సమృద్ధి, ఆహారము అన్నీ ఉన్నాయి. అలాంటి ఇంటి నుండి, ఆ తండ్రి ప్రేమ నుండి ఆస్తిని తండ్రి దగ్గర చేతబుచ్చుకొని తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, నా దేవుని సంగమా, మీకు మాట చెప్తాను వినండి. ఎప్పుడు కూడా స్వేచ్ఛానుసారంగా జీవించకూడదు. స్వేచ్ఛానుసారమైనది ఏమనుంది? లెస్సైన జ్ఞానానికి విరోధి. నా ఇష్టం అనేది ఎప్పుడూ నీ జీవితంలో నిన్ను కష్టాల పాలు చేస్తుంది. ఒకవేళ కష్టమే అయినా దేవుని చిత్తములో నిలిచి ఉండడమే మేలు. కుడి చేయి పైకెత్తి స్తోత్రం చెప్పొచ్చు కదా. ఇబ్బందులే అయినా, పేదరికమైనా, ఒకవేళ ఏదేమైనా కానీ దేవుని చిత్తములో ఉండడమే మేలు. కానీ దేవుని చిత్తములో నుండి తొలగిపోయి నా ఇష్టం అని ఎప్పటికీ కూడా మనం ఏది చేయకూడదు. స్వేచ్ఛానుసారమైన జీవితం, స్వేచ్ఛానుసారంగా, స్వతంత్రంగా నా ఇష్టం అని ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోకూడదు. చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ దేవుని దగ్గర ఆలోచన చేసుకోవాలి. దేవుని చిత్తము కొరకు కనిపెట్టాలి. కొందరు స్వేచ్ఛానుసారంగా జీవించడం వల్లే బుద్ధి లేకపోవటం వల్ల బాధలు వస్తాయి. చివరికి మేలు అనేది లేక ప్రాణాలు తీసుకుంటున్నారు. నెమ్మది లేకుండా బ్రతకాల్సి వస్తాయి. ఆ కుమారుడు తండ్రి ఆస్తిని తీసుకొని దూరదేశం వెళ్ళిపోతారు. బాగుంటాను కదా అనుకున్నారు. ఇంకా బాగేనండి. ఎప్పుడు చేతి నిండా డబ్బున్నంత మాత్రాన జీవితం బాగుంటుందని మాత్రం తలంచుకోకూడదు. అండర్స్టాండ్? డబ్బుతో నీ జీవితము లేదు, దేవుని వలనే మన జీవితము ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. డబ్బుతో ఉల్లిపాయలు కొనవచ్చు, సరుకులు కొనవచ్చు. జీవితాన్ని డబ్బుతో సుఖంగా నడిపించడం అనేది ఎవ్వరి చేతిలోనూ లేదు. దేవుని పిల్లలారు బాగా ఆలోచించండి. ఏమైపోయింది? డబ్బులు చేతిలో ఉన్నాయి. నలుగురు వెంటబడ్డారు, ఎదురుపడ్డారు. ఎక్కడ లేని వారు పరిచయం అయిపోయారు. 4 రోజులకి ఆస్తి అంతా ఆవిరైపోయింది. వేశ్యలతో తిని తాగి బుద్ధి లేని తనం అండి, జ్ఞానం లేకపోవటం అండి, మొత్తం పాడు చేసుకున్నారు. చివరికి పందులు కాసే పరిస్థితి వచ్చింది సుకుమారంగా పెరిగిన ఆ వ్యక్తికి. అందరూ విడిచిపోయారు. ఆఖరికి ఆకలి బాధ తట్టుకోలేక ఈ పందులు గడ ఉండవలసి వచ్చింది. ప్రియులారా, అక్కడ మాట, మనకు కావాల్సిన మాట అక్కడ ఉంది. లోకా 15:17లో అయితే బుద్ధి వచ్చినప్పుడు, అది ఓకే, అతనికి బుద్ధి వచ్చినప్పుడు. ఆ పైన జరిగినవన్నీ ఎప్పుడు కొంచెం చెప్తారా? బుద్ధి లేనప్పుడు. ఏది? తండ్రి ఇంటిని వదిలిపెట్టడం కానివ్వండి, చేతిలో ఉన్న డబ్బు దుర్వినియోగపరచుకోవడం, ఆలోచన లేకుండా ఖర్చు చేసేసి పాడు చేసుకోవడం కానివ్వండి, కాని మార్గాల్లోకి వెళ్ళిపోవడం కానివ్వండి, ఇవన్నీ, ఈ బాధలన్నీ బుద్ధి లేని అప్పుడు సంభవించిన అవన్నీను. రైట్? ఇప్పుడు
బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు ఒక వ్యక్తికి బుద్ధి వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ ఈ రెండు మాటలు అతని మనసులో ఉండి తీరుతాయి. ఏంటంటారా? ఇలా చూడండి, అందరూ ఇలా చూడండి, ఇలా చూడండి. అతనికి బుద్ధి వచ్చినప్పుడు ఏమనిపించింది? నా తండ్రి ఇంట ఎంతోమంది కూలివారికి అన్నము సమృద్ధిగా ఉంది, ఇక్కడ నేను, ఇదే బుద్ధి రావడం అంటేను. బుద్ధి వచ్చినప్పుడు అంటే బుద్ధి ఏంటి? బుద్ధి వచ్చింది కదా, తండ్రి ఇంటిలో ఏముంటే ఏముంది, ఇప్పుడు నేనున్న చోట ఈ పరిస్థితుల్లో ఉంటే నేను ఏమవుతాను, అదే బుద్ధి రావడం. హల్లెలూయా, అదేనండి బుద్ధి రావడం. కొంతమందికి ఏమండి ఇలా జరిగితేనే కానీ బుద్ధి రాదు, ఇక్కడి దాకా వస్తేనే కానీ ఇతని గారికి బుద్ధి రాలేదు. నయం అక్కడి దాకా వెళ్ళాకైనా బుద్ధి వచ్చింది, ఇప్పుడైనా వచ్చింది బుద్ధి, సంతోషం అనుకోవాలి. ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు అతనికి అర్థమైంది, నా తండ్రి ఇంట్లో ఎంతమంది కూలివారి, వాళ్ళు కూలి వాళ్ళు అయ్యుండి కూడా కడుపు నిండా తింటున్నారు, సుఖంగా బతుకుతున్నారు. నేను కొడుకునై ఉండి బుద్ధి లేకపోవటం వల్ల ఇలా బాధల పాలయ్యాను, దుష్ట ప్రవర్తన వల్ల ఇలా బాధల పాలైపోయాను. నా తండ్రి ఇంట్లో ఉంటే ఈ బాధలు ఉండేవి కావు, తెప్పలు ఉండేవి కావు. ఇక్కడైతే నేను ఆకలికి చచ్చిపోతున్నాను అనుకుని ఈ ఆలోచనలు వచ్చాయి. అదే బుద్ధి రావడం. బాగా తెలుసుకోవాలి, ఇంకా ఆలస్యం చేయకూడదు. ఇంకా ఆలస్యం చేస్తే చచ్చిపోవాలి అక్కడ ఆ మనిషి. బుద్ధి వచ్చింది, తండ్రి ఇంట్లో ఉంటే ఏంటో, ఇక్కడ ఉంటే ఏంటో బుద్ధి వచ్చింది. నా ప్రియులారా, బుద్ధి వచ్చినప్పుడు ఏం చేయాలండి? అతను చేశాడు చూడండి. నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను, తండ్రి కాళ్ళ మీద పడతాను, తండ్రి నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశానని ఒప్పుకుంటాను, నా తండ్రి దగ్గర నాకు కనికరం దొరుకుతుంది అని తెలుసుకున్నాడు. ఇదే బుద్ధి రావడం. హల్లెలూయా, ఏమండి? అదే బుద్ధి రావడం. నా ప్రియులారా, కనుక అది అతని ప్రాణానికి, బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణానికి ఉపకారి. నువ్వు బుద్ధి సంపాదించుకుంటే నీ ప్రాణానికి ఉపకారివి. ఓకే, అయితే బుద్ధిగాక సంపాదించుకోకపోతే నీ ప్రాణానికే అపకారి అవుతావు. కనుక దేవుని వేదవాక్యము మనకెంత మంచి మాట, దేవుని మాట మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ప్రతి వ్యక్తి కూడా, విశేషముగా దేవుని ప్రజలైన మనము బుద్ధి సంపాదించుకోవాలి. బుద్ధి జ్ఞానము లేని గాడిదల్లాగా, ఇంకా గుర్రాలలాగా తిరగకూడదు. ఆ గాడిదలకి వరుస వాయులు తెలియవు, గాడిదలకి అయ్యి తెల్లేదో పిల్లేదో చెల్లేదో, ఏ ఇల్లు ఎక్కడో ఏంటో తెలియదండి. గాడిదలయ్యి బుద్ధి లేని గాడిదలండి. అందుకని వారు చివరికి వారి ప్రాణాలకి అపకారం చేసుకుంటారు. దేవుని ప్రజలైన వారు బుద్ధిని సంపాదించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు బుద్ధిని సంపాదించుకున్న వ్యక్తులు జీవితాలు గురించి మీకు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. అది ఎంత ఉపకారమో, గొప్ప మాటలు మీరు పొందుకుంటారు. ఈరోజు గొప్ప విషయాలు మీరు విని, దేవుని సంగతులు విని మీ జీవితాల్ని మహిమకరంగా, ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి. స్తోత్రం. నా ప్రియులరా, 1 సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వాక్య భాగాన్ని చదువుకుందాం. క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలనని
బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. చూసారండి, కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గములో నడుచుకుంటాడు. వేదము, దేవుని వాక్యము మనల్ని ఘోషిస్తుంది, బుద్ధి సంపాదించుకో, బుద్ధి సంపాదించుకుంటే నీ ప్రాణానికి ఉపకారివి. ఒకటి, బుద్ధి లేకపోవటం వల్ల మనుషులు బాధల పాలవుతారు. తప్పిపోయిన కుమారుని గురించి మీకు చెప్పాను. ఇదిగో బుద్ధి తెచ్చుకొని ఆ వ్యక్తి తన ప్రాణానికి ఉపకారం చేసుకున్నవాడయ్యాడు, మేలు పొందాడు. బుద్ధి సంపాదించుకుంటే ఆ వ్యక్తి కిందనున్న పాతాళాన్ని తప్పించుకునే దానికి పరమునకు పోవు జీవ మార్గములో నడుచుకుంటాడు. అర్థమైందండి? బుద్ధిమంతుడు బుద్ధిని సంపాదించుకున్న వ్యక్తి ఎలా నడుచుకుంటాడండి లోకములో, తన జీవితంలో? కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని పరమునకు పోవు జీవ మార్గములో నడుచుకుంటాడు. బుద్ధి వచ్చిన వ్యక్తి, బుద్ధి సంపాదించుకున్న వ్యక్తి ఇలా నడుచుకుంటాడు, పరమునకు పోవు జీవ మార్గములో నడుచుకుంటాడు. ఈ లోకములో 2 మార్గాలు ఉన్నాయండి. ప్రభువు చెప్పారు, విశాల మార్గము ఒకటి, దాని గుండా పోయేవారు. చెప్పండి, వాక్యం చదువుకున్న వాళ్ళు అయితే చెప్తారు కదా మీరు. అమ్మా సిస్టర్, వాక్యమేనండి. లోకములో 2 మార్గాలు ఉంటాయి. అది ఒకటి, మనిషి తను స్వచిత్తముగా ఎంచుకునే మార్గం ఒకటి. అది ఎక్కడికైనా తీసుకెళ్తుంది. మనిషి తను ఎంచుకున్న మార్గం, దాన్నే విశాల మార్గం అంటారు. అది చివరికి ఎక్కడికి తీసుకెళ్తుందండి? చెప్పండి. లోకము విశాల మార్గం, అది నాశనానికి తీసుకెళ్తుంది. దాని గుండా పోయేవారు అనేకులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనిషి తన ఇష్టానుసారంగా బ్రతకాలనుకున్నప్పుడు అదే నాశనానికి వెళ్ళే మార్గం. మనిషి తను ఎంచుకున్న దానిలోనే నడుచుకుంటాడు. ఆ నాశనానికి వెళ్ళే మార్గం గుండా వెళ్ళేవారు అనేకులు. ప్రైజ్ ది లార్డ్. జీవానికి పోయే మార్గము ఇరుకు, ఆ దారి సంకుచితం, దాన్ని కనుగొనేవారు కొందరే. అర్థమవుతుందండి? జీవానికి పోయే మార్గము ఏదది? ఇలా చూడండి, తల్ల పైకెత్తి. జీవానికి పోయే మార్గం ఏది? తోమా, ప్రభువా నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆ మార్గం మాకు తెలియదే అన్నారు యోహాను సువార్త 14లో. నేను వెళ్ళి మరలా మీ వద్దకు వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తానని ప్రభు మాట్లాడినప్పుడు, ఆ మార్గం ఏదో మాకు తెలియదండి అంటే, నేనే ఆ మార్గాన్ని అని యేసయ్య చెప్తారు. హల్లెలూయా. ఈరోజు నీవు బుద్ధి సంపాదించుకొనుమని వాక్యము చెబుతున్నది ఎందుకో తెలుసా? బుద్ధిని సంపాదించుకుంటే
బుద్ధి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి అర్థమైంది తండ్రి ఇంట్లో ఉంటే ఏంటో, తండ్రికి దూరమై ఈ విశాలమైన లోకములో స్వచిత్తానుసారంగా ఎంచుకున్న మార్గంలో నడిస్తే చివరికి బతుకు ఛిద్రమైపోయిన సంగతి అర్థమైంది. కొందరికి పొద్దుగుకేదాకా అర్థమవదు. నా ప్రియులారా, దేవునిని వెంబడించడమే, యేసుక్రీస్తును పరిశుద్ధుడైన దేవునిని, సుగుణాల సంపన్నుడైన దేవునిని విశ్వసించి ఆయనను వెంబడించడమే బుద్ధి కలిగిన వాని లక్షణం, లేక అదే బుద్ధి తెచ్చుకోవడం. యెషయా గ్రంథంలో మాట ఉంది, చెట్టు మొద్దకు సాగిలపడుదునని ఎవడును యోచించుటకు వారికి తెలివి లేదు. బుద్ధి లేని ప్రతివాడు, బుద్ధి లేని వాడు పశుప్రాయుడు, వాడు బూడిద తినుచున్నాడు. వివేచించుటకు వానికి తెలివి లేదు. పశుప్రాయుడు. నేను ఎవరిని పూజిస్తున్నాను, ఇందులో దైవత్వం ఉందా అని వివేచన లేక ఒకప్పుడు మనము బుద్ధి లేని వాళ్ళుగా ప్రవర్తించాం. అలాంటి బుద్ధిహీనులంగా ప్రవర్తించిన మనకు యేసయ్య మన కళ్ళు తెరిచారు. ప్రైజ్ ది లార్డ్. ఆ బుద్ధి లేని తనం ఎక్కడికి తీసుకుపోతుందో అర్థమయ్యేది కాదు. నా ప్రియులారా, ఒక మాట, బుద్ధిమంతుడు కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని పరమునకు పోవు జీవ మార్గములో నడుచుకుంటాడు. పాత నిబంధనలో ఒక వ్యక్తిని మనం గుర్తుపెట్టుకోవాలి. అతని పేరు హనోకు. ఈ హనోకు దేవునితో నడిచాడట. హల్లెలూయా. ఆదికాండం 5:22. అతడు దేవునితో నడుస్తూ తన కుటుంబ జీవితాన్ని కొనసాగించారు. దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనెను. దేవునితో నడిచాడని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా అతని గురించి ఉంది. హనోకు అంటే అర్థం ఏంటంటే డెడికేషన్. హనోకు అనగా అంకితం. ఎవరు దేవునితో నడవగలరండి? దేవునికి తన్ను అంకితము చేసుకున్నవాడు, అర్పించుకున్నవాడు దేవునితో హనోకులాగా నడుస్తాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, హనోకు దేవునితో నడిచాడు. ఏమైంది? దేవునితో నడిచి దేవునితో నడిచిన ఆ వ్యక్తి ఏమయ్యారండి? దేవుడు అతనిని తీసుకుని పోయెను. అలా రాయబడి ఉంది అక్కడ. దేవుడు అతనిని తీసుకుని పోయెను. ఎక్కడికి తీసుకుని పోయారు? పరమునకు దేవుడైనను తీసుకుని పోయారు. మరణము చూడకే హనోకు కొనుపబడినను ఉంది కదా. ఆ వ్యక్తి ఒక్కడు మాత్రమే గొప్పవాడు, మరణాన్ని చూడలేదు అని అనుకుందామా? యేసుక్రీస్తును వెంబడించేవారు, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు మరణమును చూడక వాడు జీవములోనికి దాటి ఉన్నాడు. హల్లెలూయా. హనోకు పాత నిబంధనలో ఒక మాదిరి మనకు. హనోకు ఒక హెచ్చరిక మనకు. దేవునితో నడిచాడు.
దేవునికి తన్ను అంకితము చేసుకున్నాడు, తన జీవితాన్ని అర్పించుకున్నాడు, దేవునితోనే నడిచాడు. తన ముందు తన పితరులు కానీ తన తర్వాత వచ్చేవారు కానీ గురించి కానీ వాళ్ళని చూడలేదండి. హనోకు దేవునిని చూచాడు, దేవునితో నడిచాడు. కాబట్టి అతని గురించి 2 మాటలు పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో సైతం గుర్తు చేయబడ్డాయి మనకు కూడా. ఏంటి అనంటే, దేవుడు అతనిని కొనుపోక మునుపు దేవునికి ఇష్టుడని సాక్ష్యాన్ని పొందుకున్నాడు. కాగా దేవుడు ఆయనను కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి మాటలండి. కాబట్టి బుద్ధిమంతుడు, నీ చుట్టూ అనేకులు ఎలాగెలాగో నడవచ్చు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాగెలాగో నడుస్తుండవచ్చు, ఎలాగెలాగో ఉంటా ఉండొచ్చు, ఏనండి. అయితే నీవు మాత్రం బుద్ధిని సంపాదించుకున్న నీవు కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని పరమునకు పోవు జీవ మార్గములో నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవుని బిడ్డలారా, ఇంకో మాట చెప్తా మీకు. ప్రసంగి 2:14 ఉంది, బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గంలో నడుచుకుంటే బుద్ధిహీనుడు చీకటిలో నడుస్తాడంట. అరే బాబురే, చూడండి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. చూసారండి, బుద్ధి లేనివాడు చీకటిలో నడుస్తాడంటండి. అందుకే నువ్వు బుద్ధి సంపాదించుకుంటే జీవమార్గములో దేవునితో నడుస్తావు హానోకులాగా. ఎంతమంది వింటున్నారు? మీ చెయ్యి పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇంకా చెయ్యి ఎత్తని వారు కూడా చెప్పండి. మరి ఈరోజు వాక్యం వింటుండగా నేను మిమ్మల్ని దాటిపోవాలనుకోవట్లేదు, కానీ త్వరగా మీరు ఎవరితో నడుస్తున్నారు, ఎటు నడుస్తున్నావు, ఏ మార్గంలో నడుస్తున్నావు ఒకసారి ఆలోచించుకుంటే అక్కడే నీకు అర్థమవుతుంది. నీవు బుద్ధి గల వ్యక్తివా, లేక బుద్ధి లేకుండా నడుస్తున్నావా, జీవిస్తున్నావా? బుద్ధిమంతుడైతే బుద్ధిని సంపాదించుకోవడం, అదే బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గంలో నడుస్తాడు. బుద్ధిహీనుడు చీకట్లో నడుస్తాడు. చీకటి అంటే అర్థం ఏంటి? చీకటి అంటే అర్థం ఏంటండి? చీకటి అంటే పాపం, భక్తిహీనత, అజ్ఞానం, దేవుడు లేని జీవితం, వాక్యమును లేని బ్రతుకు చీకటి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. చీకటిలో బుద్ధిహీనుడు చీకటిలో నడుస్తున్నాడు. ఇది ఆధ్యాత్మికమైన అంధకారం. యోహాను 12:35 ఉంటుంది, చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో తాను ఎరుగడు. చీకటిలో జీవిస్తున్నావా, చీకటిలో నడుస్తున్నావా, చీకటిలో ప్రయాణం చేస్తున్నావా, నీవెక్కడికి పోతున్నావో నీకు తెలియదు. హల్లెలూయా. కిందన అంటారు, వెలుగుండగానే వెలుగునందు మీరు నడుచుకోండి, వెలుగునందు విశ్వాసం ఉంచండి కదా. చీకట్లో కాదు నడుచుకోవాల్సింది, వెలుగులో నడుచుకోవాలి. హల్లెలూయా. ఈ రోజున ఏమండి, యేసు ప్రభు, మన ప్రియ ప్రభు చెప్పారు కదా, లోకము దాని క్రియలు చెడ్డవని నేను సాక్ష్యం ఇచ్చినందుకు నన్ను ద్వేషించుచున్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకండి యేసయ్యను ద్వేషించేది అందుకు. వారు చీకటిలో నడుచుట అనేది భయంకరం. చివరికి నీవెక్కడ పడిపోతావో నీకు తెలియదు. అందుకని బుద్ధిని సంపాదించుకున్నవాడు కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని పరమునకు పోవు జీవ మార్గములో నడుచుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకో మాట కూడా మనం చూద్దాం.
దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నట్లయితే, బుద్ధిమంతులు ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. ఎంత గొప్ప మాట! బుద్ధిమంతులు ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు. బుద్ధిమంతులైన వారు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆకాశ మండలంలోని జ్యోతులు చూడండి, భూమి మీద ఉన్న వారందరికీ కూడా వెలుగునిస్తాయి. అలాగే బుద్ధిమంతులు ప్రకాశిస్తారు. జ్యోతుల వలె వారు భూమి మీద ప్రకాశిస్తారు. అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటారు. అనేకులకు మాదిరిగా ఉంటారు. అనేకులకు సాక్షార్థంగా బ్రతుకుతారు బుద్ధిమంతులు. అందుకని బుద్ధి సంపాదించుకోవాలి. బుద్ధి సంపాదించుకున్నప్పుడు నీ జీవితమే ఈ భూమి మీద అనేకుల జీవితాలకి వెలుగునిచ్చే జ్యోతిలాగా నీవు ఉంటావు. అలా ఉండాలి. కొంతమంది జీవితాలు చూడండి, ఇతరుల జీవితాలని పాడు చేస్తూ ఉంటారు. ఒక మనిషి వల్లే చెడిపోతూ ఉంటాడండి. కొందరు వారి జీవితాలు పాడు చేసుకొని ఇతర జీవితాలు కూడా పాడు చేస్తారు. ఒక త్రాగుబోతు అనేకుల్ని ప్రేరేపిస్తాడు. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులు చెరుపుతాడు. అయితే నువ్వు బుద్ధి సంపాదించుకుంటే ఆకాశ మండలంలోని జ్యోతిలాగా ప్రకాశిస్తావు. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 5:35లో యోహాను గురించి యేసయ్య చెప్పారు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నారు అని. ఎందుకన్నారండి ఆ మాట? అతడు అనేకులకు నీతిని గూర్చి బోధించారు. యేసుక్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇచ్చారు. తీర్పును గూర్చి ప్రజల్ని హెచ్చరించారు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను మీరు ఎలా తప్పించుకుంటారు? మంచి ఫలాలు ఫలించకపోతే ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని చెప్పాడు యోహాను. ఇదండి బుద్ధిమంతుల జీవితం. ఇంకా చెప్తా, గుర్తుపెట్టుకోండి. పాత నిబంధన గ్రంథంలోనే ఇజ్రాయెల్ దేశంలో నుండి సిరియన్లు పట్టుకెళ్ళిపోయినటువంటి బాలిక నయమాన్ ఇంటికి వెళ్ళింది. ఆ ఇంట్లో యజమానుడు కుష్ఠరోగంతో బాధపడుతుంటే ఆ పాప చెప్పింది యజమానురాలికి, నా యజమానుడు ఇజ్రాయిలులోని షోమ్రోన్లో ఉన్న ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్తే బాగుపడతాడని చెప్పింది. ఎప్పుడు దేవుని బిడ్డలైన వారు బుద్ధిమంతులు ఇతరుల జీవితాలను బాగు చేయాలనే కోరుకుంటారు. హల్లెలూయా. ఈ రోజును చూడండి, లోకం ఎలా ఉంది? విశాల మార్గం గుండా వెళ్ళిపోతున్నారు, చీకట్లో నడుస్తున్నారు. ఇలా చేస్తే, ఇలా ప్రవర్తిస్తే ఏమొస్తుంది రేపొద్దున? చీకటి, వాళ్ళ కళ్ళుకి అంధకారం, తెలియట్లేదు. బాధల పాలవుతున్నారు, జీవితాలు శాపంగా మారుతున్నాయి. ప్రసంగి గ్రంథంలోనే ఉంది, బుద్ధిహీనంగా ప్రవర్తించొద్దు, నీ కాలానికి ముందు నువ్వు ఎలా చనిపోతావు. బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే ఏమవుతావండి? నీ కాలానికి ముందే చనిపోవలసి వస్తుంది. ఆలోచించండి, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే నీ కాలానికి ముందే నువ్వు చనిపోతావు. ప్రైజ్ ద లార్డ్.
అందుకే బుద్ధిని సంపాదించుకో, బుద్ధిని సంపాదించుకో. బుద్ధిని సంపాదించుకొని ఈ లోకములో ప్రకాశించే వెలిగే జ్యోతులాగా జీవించాలి. దేవుని వాక్యంలో మరొక మాట ఫిలిప్పీ 2:16 రాయబడింది. అక్కడ సంఘాన్ని గురించి దైవజనుడైన పౌలు చెప్తారు, మీరు మూర్ఖమైన వక్ర జనమ మధ్య జీవవాక్యాన్ని చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె మీరు కనబడుతున్నారు. నీవు బుద్ధి సంపాదించుకునే వ్యక్తిగా ఉండాలి. నీ కుటుంబంలో నీ తోటి వారికి, నీ బంధువులకు, నీ బిడ్డలకు, నీ భార్యకు, లేక నీ భర్తకు, నీ బిడ్డలకు, నీ అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు నీ ఒక వెలుగునిచ్చే జ్యోతిలాగా ఉండాలి. నీ బిడ్డలకి, కుటుంబానికి, ఇతరులకు కూడా ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టే వ్యక్తిగా ఉండాలి. శాపాన్ని పంచిపెట్టే వ్యక్తిగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిమంతులు చూడండి, దేవుని ధరించుకునేటువంటి దేవుని ప్రజలు, ఫిలిప్పీ సంఘంలో ఉన్న విశ్వాసులు చూడండి, లోకమందు జీవవాక్యాన్ని చేతబట్టుకుని లోకమందు జ్యోతుల్లాగా ఉన్నారట. ఆమేన్. ఈ రోజున దేవుని సంఘమైన మనము కూడా, నీవు నేను కూడా ఇతరుల జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. జ్ఞానం లేని వారికి, బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్న వారికి మనల్ని చూసి, నిన్ను చూసి, దేవునిని వెంబడిస్తున్న నిన్ను చూసి వారికి బుద్ధి కలగాలి, జ్ఞానం కలగాలి. అంతేగాని నిన్ను చూసి దేవుని నామాన్ని నిందించకూడదు. ఒకవేళ నిన్ను చూసి ఎవరైనా దేవుని నామాన్ని నిందిస్తున్నారంటే నీకు బుద్ధి లేదు అన్నమాట. బుద్ధి లేకుండా నువ్వు బ్రతుకుతున్నావు అన్నమాట. నా ప్రియులారా, లోకమందు జీవవాక్యాన్ని చేతబట్టుకున్న వారమై జ్యోతుల వలె మనము ప్రకాశించాలి. హల్లెలూయా. దేవుని సేవకులను చేర్చుకున్నది రహాబు. దేవుని సేవకుల ద్వారా యెరికో మీదకి ఏమి రాబోతుందో తెలుసుకుంది, దేవునిని విశ్వసించింది. ఆమె జీవితంలో అంతవరకు వేశ్య, బుద్ధి లేకుండా ప్రవర్తించిన మనిషి, గాడిదలుగా ప్రవర్తించింది, బుద్ధి లేకుండా బ్రతికింది. నా ప్రియులారా, దైవ సేవకులను చేర్చుకొని దేవుని సేవకులను అటు వర్తమానాన్ని విని ఆమెకి బుద్ధి వచ్చింది. అంతేనండి, ఆమె జీవితం తన కుటుంబం అందరికీ కూడా ఆశీర్వాదకరంగా మార్చబడింది. కనుకే ఆమెను గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆమెను గూర్చి విశ్వాస వీరుల పట్టిక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆమెను గూర్చి రాయబడింది. ఈరోజు నీవు నేను కూడా ఎలా ఉండాలి? నువ్వు బుద్ధి సంపాదించుకుంటే లోకముందే మనము చీకటిలో జీవిస్తున్న వారికి వెలుగును, దారిని చూపించేలాగా, దేవుని గురించి సాక్ష్యమిచ్చు వారిలాగా, దేవుని యొద్దకు వారిని నడిపించులాగున మనం ఉండాలి. హల్లెలూయా. మూడో మాట మీకు తెలియజేస్తాను. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. బుద్ధిమంతుడు అపాయమొచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడతారు. విన్నారండి? ఎంత గొప్ప మాట అండి. బుద్ధిమంతుడు అపాయము వచ్చినప్పుడు వారు దాగును, జ్ఞానము లేనివాడు యోచించక ఆపదలో పడిపోతాడు. దీని అర్థం ఏమిటి? నా దేవుని సంగమా, బుద్ధిమంతుడు అపాయం వచ్చినప్పుడు దాగుతాడు. అసలు మనం దాగాల్సింది ఎక్కడ దాగితే కాపాడబడతాం? మన దాగుచోటు ఎవరు? యేసయ్యే మన దాగుచోటు.
మనము దాగే చోటు మనము దాగే చోటు యేసయ్యే. చూడండి 18 సామెతలు 18:10 యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడు. హల్లెలూయా. యేసయ్య నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 17వ కీర్తనలో 9వ వచనం చదువుకున్నట్లయితే దావీదు ఏమని ప్రార్థన చేస్తారు అంటే అక్కడ ఉంది, దేవా నీ రెక్కల చాటున నన్ను దాచుము అంటారు కదండి. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. దేవుని రెక్కలే మనము దాగోల్సిన చోటు, దాగు చోటు. ఆయన రెక్కలే మనకు ఆశ్రయము. హల్లెలూయా. అయితే జ్ఞానము లేనివాడు ఇది యోచించడు. హఠాత్తుగా అపాయం వచ్చినప్పుడు వాడు నశిస్తాడు. దావీదు జీవితంలో కూడా సౌలు అతన్ని తరుముతున్నప్పుడు ఈ కీర్తన అతని హృదయంలో నుండి వచ్చింది. అతను అంటారు ఈ మాట, నీ రెక్కల చాటున నన్ను నీ దాచుము అంటారు. సౌలు అతన్ని తరుముతాడు, చంపుదాము, నేల పడదోద్దామని చూస్తాడు. అయితే దావీదు అతనికి వచ్చినటువంటి అపాయాలలో, ఆపదలలో, ఉపద్రవాలలో దేవునిని ప్రార్థించి ఆయన రెక్కల నీడలో భద్రపరచబడి ఉన్నాడు. సౌలు అతన్ని ఎంత వెతికిన కానీ దావీదును దేవుడు సౌలుకి అప్పగించలేదు. ఎందుకు కనబడలేదు దావీదు సౌలుకి? దాగిన వ్యక్తి ఎప్పుడూ కనబడడు. ఆమేన్. శత్రువు ఎంత వెతికినా కనబడడు. ఎందుకనగా అతనిలో దేవునిని ప్రార్థించుచున్నాడు. 90వ కీర్తనలో 4వ వచనం ఉంటుంది కదా, 91 కీర్తన 4లో ఉంటుంది కదండి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును దాచును. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎప్పుడు ప్రార్థన జీవితము కలిగి ప్రార్థించి వారు దేవుని రెక్కల కింద దాచబడి ఉంటారు. ప్రార్థనే మనల్ని సురక్షితముగా మనల్ని ఉంచగలిగిన ఒక గది లాంటిది, లేక గోపురము. స్తోత్రం. హల్లెలూయా. ప్రతి విశ్వాసి కూడా ప్రార్థన గోపురాన్ని కట్టుకోవాలి. అర్థమవుతుందండి? ప్రతి విశ్వాసి ప్రార్థన గోపురాన్ని కట్టుకోవాలి. అనగా ప్రార్థన చేయుట అలవర్చుకోవాలి. ప్రార్థనే మనము సురక్షితముగా ఉండు ఒక గది లాంటిది ప్రార్థన జీవితం. దానియేలులో ఉన్నది ప్రార్థన శిఖరం, ప్రార్థన గోపురం. ఆ అనుభవమే దానియేలును సింహాల నోటికి అందకుండా దాచింది. ప్రార్థించు వ్యక్తులు దేవుని రెక్కల కింద దాచబడి ఉంటారు. చెప్పు చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. ప్రార్థించే వ్యక్తులు ఆయన బలిష్టమైన రెక్కల కింద భద్రపరచబడతారు. ప్రార్థన లేకపోతే అపాయం వచ్చినప్పుడు బుద్ధిహీనులు నశిస్తారు. అందుకే బుద్ధిని సంపాదించుకోవడంలో ఇదొక భాగం. దావీదు అపాయం వచ్చింది, శోధనలు వచ్చాయి, ఏం చేశాడు? మనంతట మనం తలుపేసుకుంటే దాగితే దాచబడలేం. దేవుడు దాస్తే మనకి ఏ శత్రువు మనల్ని నేల కోల్చలేడు. అందరు గట్టిగా చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. కరోనా వచ్చేద్దేమో అని మీరు ఇంట్లో నుంచి బయటికి రాకుండా తలుపులు వేసుకున్న వాళ్ళని చూడండి, వచ్చింది వాళ్ళకి.
ఇలాంటి విపత్తుల్లోనైనా మీకు చెప్పాను. చెప్పాలి అనంటే ఈ గడిచిన నెలల్లో ఎన్నో ఉపదేశాలు, దేవుడిచ్చిన మాటలు చెప్పాను. విశ్వాసముతో పరిశుద్ధులు అనుసరించిన ఉపదేశాలు మీకు బోధించాను. ఎన్నో విషయాలు మీలో ఎంతోమంది పొందుకున్నారు. ఆ సంపద ఆ వాక్యము చేతే, ఆ ఆహార బలము చేతే ఇంతవరకు నడవగలిగాం. ఇంత దాకా నడిపించింది దేవుని వాక్యము యొక్క బలమే. లేకపోతే ఎప్పుడో సతికిలబడేదే జీవితం. నా దేవుని సంగమా, దావీదుకు ఎన్నో శోధనలు వచ్చాయి. చంపేయాలని అతని మీద పగపట్టారు. ఎంతోమంది శత్రువులు నా యవ్వన కాలం మొదలుకొని నా మీదకి లేచారని దావీదు చెప్పాడు. అయితే దావీదు మరి వారి అన్నిటి నుండి ఎలాగ తప్పించబడ్డాడు? దావీదులో ఉన్నది ఏంటి? దావీదులో ఉన్నది ఏంటి? ఇదే, ప్రభువా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను నీ రెక్కల నీడలో నన్ను దాచు. దేవుడేనండి మనకి ఆశ్రయ దుర్గం. దేవుడే మన దిక్కు. దేవుడే మన ప్రాణాలకి ఉపకారి. ఆయనే మన కర్త. మనంతట మనము ఈ గుండెకాయని గట్టిగా పట్టుకో, ఆపగలవా? ఆపుతావా ప్రాణాన్ని? ఆపలేవు. ఎంతమంది నిన్ను పట్టుకుని ఆపలేరు. ప్రభు రెక్కలతో మన కప్పకపోతే మనము లేము. అవునా కాదా? విశ్వసించిన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. నా సహోదరి సహోదరులారా, యోచించక జ్ఞానం లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు యోచించక ఆపదలో పడతారు. ధనమును నమ్ముకున్న వాళ్ళు పాడైపోయారు. మనుషులను ఆధారం చేసుకున్న వాళ్ళు ఏమైపోయారు? ఆయన రెక్కల నీడలో మనము దాచబడి ఉంటాము. దావీదు వలె బుద్ధి కలిగి దేవుని వైపుకు కన్నులెత్తి మన జీవితంలో ఎదురయ్యే ప్రతి శోధనలోనూ తప్పించమని దేవునిని మనం మొర్ర పెట్టినప్పుడు చాలు. కాపాడబడ్డామా లేదా? దావీదే కాదు, మనము కూడా ఆయన రెక్కలతో మనలను దేవుడు కప్పుచున్నాడు. ఎంతోమంది మన విశ్వాసులు నాకు ఫోన్లు చేసిన రోజులు ఉన్నాయి. అయ్యా మా ఇంటి పక్క వచ్చేసింది. ఏంటది? అదేనండి, ఇదే ఈ మాయదారి కరుణ వచ్చేసింది, మా ఇంటి పక్క వచ్చేసింది. ఎప్పటి నుంచో అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? అదిగో అక్కడి నుంచి ఇంటి పక్క దాకా వచ్చింది. ఏమీ భయపడకండి, దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి, అంతేగా మనం చేయాల్సింది. ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు. మనం తెలుసుకోవాల్సింది అదే. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతారు. ఆఖరి మాట టైం అయిపోయింది కనుక ముగిస్తున్నాను. మీకు బాగా తెలుసు, మత్తయి సువార్త 25వ అధ్యాయములో గుర్తొచ్చేసి ఉంటుంది. ఇప్పటి వాక్యం చదువుకునే వారికి గుర్తొచ్చి ఉంటుంది. మత్తయి 25వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాల్లో ఉంటాయి. అక్కడ ఏంటండి సంగతి? 10 మంది కన్యకలు, 5 వారిలో బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. ఈ 10 మంది పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. బయలుదేరారు పెండ్లి కుమారుని కలుసుకుందామని, ఎదుర్కొందామని. పెండ్లి కుమారుడు ఆలస్యం చేశారు. ఈ లోపల వీరంతా ఏం చేశారండి? నిద్రపోయారు.
బుద్ధి లేని వారు బుద్ధి గలవారు అని ఉంది కదా. ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది? 10 మంది కన్యకలే, 10 మంది ఒకే ఉద్దేశం, ఒకే ఉద్దేశంతో వెళ్తున్నారు. మరి బుద్ధి లేని వాళ్ళు అన్నారు ఏంటి? 5గురిని ఏనండి చెప్తాను. 5గురు తమ దీవిటీలతో పాటు నూనె తీసుకుని వెళ్తున్నారు. మరో బుద్ధి లేని 5గురు ఉన్నారు చూసారా, వారు అలాగా చేయలేదు, దీపాలే పట్టుకుని బయలుదేరారు. అయితే పెండ్లి కుమారుడు ఇదిగో రండి, ఎదుర్కొని రండి అని ఒక కేక వినబడింది సడన్గా. అప్పుడు తర్వాత ఉంటుందండి వాక్యంలో, సిద్ధపడి ఉన్నవారు అని ఉంటుంది. నేను చెప్పమంటారా? చెప్తాను చూడండి, మిమ్మల్ని ఏమనుకుండానే వాక్యం చెప్తా చూడండి. 10వ వచనం, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడింది, మూసేశారు, డోర్ క్లోజ్ చేశారు. అంటే బుద్ధి గలవారు ఎవరు? బుద్ధి గలవారు అంటే ఎవరు? సిద్ధపడిన వారు అని వచ్చింది కదా అక్కడ వాక్యంలో. సిద్ధపడి ఉన్నవారు. పెండ్లి కుమారుని కొరకు 10 మంది బయలుదేరారు ఎదుర్కోవడానికి. అందులో 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేని వారు అన్నారు. బుద్ధి గలవారు ఎవరు, బుద్ధి లేని వారు ఎవరు అంటే, కొందరు దీపాలు ఆయన ఆలస్యం చేస్తే, కొందరు దీపాలు ఆయిల్ లేదు, ఆయిల్ అయిపోయింది, ఆయిల్ అయిపోయి మట్లు ఖాళీ అయిపోయి ఒత్తెండిపోయింది. ఒత్తెండిపోతే ఏముండదండి, మంట వెలుగు ఉంటుందండి. కొందరు బుడ్డెల్లో ఆయిల్ అయిపోయింది. ఈ అయిపోయింది అనే స్థితే గమనించుకోలేనిది, ఆ స్థితి బుద్ధి లేనితనం. ఈ అయిపోయింది అనేది రాకుండా సిద్ధులలో దివిటీలతో పాటు నూనె పట్టుకొని ఎదుర్కొన్నారే, సిద్ధబాటు కలిగి ఉండటం, అదే బుద్ధి కలిగిన, బుద్ధి కలిగినటువంటి జీవితం. అంచేత ఈ బుద్ధి కలవారు సిద్ధపడిన వారు అని, ఈ సిద్ధపడిన అనుభవాన్ని ప్రతి ఒక్కరూ మనము సంపాదించుకోవాలి. స్తోత్రం. ఈ సిద్ధపడిన వారు పెండ్లి కుమారుని కలుసుకోవడానికి లోపలికి వెళ్ళారు, తలుపు వేసేయబడింది. ఆ తర్వాత వీరు ఎక్కడికో వెళ్ళారు, ఏమైనా దొరుకుతుందేమని. ఏం దొరుకుతుందండి అప్పుడు? నీకు దొరికేటప్పుడే వెతుక్కోవాలి, నీకు దొరికేటప్పుడే పొందుకోవాలి. దొరికేటప్పుడేమో ఎంత సంపాదించుకోలేదు, బుద్ధి గల వారిని చూసి కూడా బుద్ధి తెచ్చుకోలేదు. ఇప్పుడు ఈ సమయంలో కావాలంటే ఎక్కడొచ్చుద్దండి? ఎక్కడొస్తుంది? నీ జీవితంలో కూడా ఇలాగా నీవు సిద్ధపరచుకోకుండా అశ్రద్ధగా జీవిస్తే అది బుద్ధి లేని జీవితం అవుతుంది. అందుకని బుద్ధిని సంపాదించుకోండి. ఆమేన్. బుద్ధిని సంపాదించుకోండి, సిద్ధపడండి. పెండ్లి కుమారుడు ఎదుర్కోవడానికి సిద్ధపడి మనము ముందుకి సిద్ధబాటుతోనే ముందుకెళ్ళాలి. లేనట్లయితే సిగ్గుపడవలసి వస్తుంది. ఆమేన్. ఒకవేళ నీలో విశ్వాసం లేని స్థితి, జ్ఞానము లేని స్థితి, వాక్యము లేని జీవితం, రక్షణ లేని స్థితి, పడిపోయిన స్థితి, ప్రార్థన లేని స్థితి, ఎలాగైతే నీవు బుద్ధిని కోల్పోతివో తిరిగి మరలా బుద్ధిని సంపాదించుకుని సిద్ధబాటును కలిగి జీవించినట్లయితే నీవు రేపు ప్రభు రాకడలో కొనుపోబడగలుగుతావు. అందుకని
బుద్ధిని సంపాదించుకొనుము, బుద్ధిని సంపాదించుకునేవాడు తన ప్రాణానికి ఉపకారి, వివేచన కలిగి నడుచుకునేవాడు మేలును పొందుతాడు. ఇవన్నీ కూడా నీవు బుద్ధి సంపాదించుకుంటే నీకు కలిగేటువంటి మేలులు. ఈ మేలులు లోక సంబంధమైన తాత్కాలికంగా కొంతకాలము అనుభవించే మేలులు కాదు, కానీ నిత్యములో మనము దేవునితో అనుభవించే గొప్ప మేలులై ఉన్నాయి. ఆమేన్. కాబట్టి ప్రియులారా, బుద్ధి సంపాదించుకోండి. బుద్ధి వచ్చినప్పుడు ఆ కుమారుడు ఎలాగైతే ఇక్కడుంటే నేను చచ్చిపోతాను, నా తండ్రి ఇంటికి వెళ్తే అక్కడ ఎంతో సమృద్ధి ఉంది, అది బుద్ధి తెచ్చుకోవటం. లేచి తండ్రి నీకు విరోధంగా పాపం చేశాను, పరలోకానికి విరోధంగా పాపం చేశాను అని ఒప్పుకోలు చేసి తన పాపాన్ని ఒప్పుకున్నవాడై తిరిగి తండ్రి ఇంటిలోకి చేర్చబడ్డాడు. అదే బుద్ధి తెచ్చుకోవటం. ఆమేన్. ఇంకో మాట మీకు మనం చూసాము, బుద్ధి మంతుడు కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని పరమునకు పోవు జీవ మార్గములోనే నడుచుకుంటాడు. హానోకులాగా తన్ను దేవునికి అంకితం చేసుకొని జీవ మార్గములోనే నడుచుకుంటాడు. కానీ అదే బుద్ధి లేనివాడైతే తన సొంత ఆలోచనతో లోకములో స్వేచ్ఛానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా లోకములో తిరుగులాడుతూ ఉంటాడు. అది నాశనానికి నడిపించే మార్గము. ఇంకొక మాట మీకు చెప్పాను, బుద్ధిమంతులు ఆకాశ మండలములోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు. అనేకుల జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉంటారు, మాదిరిగా ఉంటారు. ఆమేన్. అనేకుల బ్రతుకులకు వెలుగును ప్రకాశింపచేస్తారు కదండి. మనం చూసాము. ఆఖరి మాట ఏంటంటే ఇది, బుద్ధిమంతులు అపాయం వచ్చినప్పుడు దాచబడతారు. దేవునికి స్తోత్రం. మనల్ని ఎప్పుడు దేవునిలో ఒక భద్రమైనటువంటి భద్రపరిచే ఒక స్థితి ప్రార్థన ద్వారానే మనకు కలుగుతుంది. ఎప్పుడు దేవునిని ప్రార్థించే ప్రార్థనా జీవితం ఉన్న వ్యక్తులు ఆయన చేతుల నీడలో, బలిష్టమైన రెక్కల నీడలో దాచబడి ఉంటారు. నువ్వు ప్రార్థన లేకుండా జీవిస్తుంటే సాతానుగాడు నిన్ను మింగడానికి అదే తలుపులు తీసి ఉండటం అవుతుంది. ప్రార్థన ఉండాలి. ప్రతి వ్యక్తి మోకాళ్ళతో యేసు దేవుని సన్నిధిలో ఎప్పుడు దానియేలు వలె, దావీదు వలె, పరిశుద్ధుల వలె ఎందరో మనము ఎప్పుడు మన మోకాళ్ళు నల్లబడాలి, మోకాళ్ళు కాయగాయాలి, మోకాళ్ళు నలగాలి, ప్రార్థన చేసే అనుభవం మనకు ఉండాలి. అలాంటి వ్యక్తులు జీవితాలు దేవుని రెక్కల కింద దాచబడతారు. ప్రార్థన లేని వారు అపాయం వచ్చినప్పుడు నశిస్తారు. ప్రార్థన చేసుకోండు అని మిమ్మల్ని బతిమాలక్కర్లేదు. ఈ సంగతి తెలుసుకుంటే, నువ్వు బుద్ధి సంపాదించుకుంటే నీవు ప్రార్థనా గోపురాన్ని కట్టుకుంటావు. ఆమేన్. ఎవరి కోసం ప్రార్థనకి రావాలి? ఎవరి కోసం ప్రార్థన చేసుకోవాలి? నువ్వు దాచబడి నీ ప్రాణానికి ఉపకారం చేసుకోవాలంటే ప్రార్థన చేయాలి. దానియేలు చూసారా, ప్రార్థన లేకపోతే సింహాలు అతన్ని నెమిలివేసును. అదే సింహాలు దానియేలును వేయాలనుకున్న వాళ్ళు అందులో పడితే దానియేలు శత్రువులను నెమిలివేయలేదా? బుద్ధి లేని వారు నశిస్తారు. దేవుని రెక్కలతో దాచబడతారు దేవునిని ప్రార్థించే పరిశుద్ధులు. ఏ అపాయములో కూడా దాచబడతారు. ప్రార్థన చేయాలి. ఆఖరికి చెప్పాను, సిద్ధపడి ఉండుటే బుద్ధి కలిగిన వారి లక్షణం. ఈ అనుభవాలన్నిటిలోనూ ప్రభు మిమ్మలను నడిపించునుగాక. ఆమేన్.